రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. మన తూర్పు దేశాన ఉన్నటువంటి పొరుగు దేశం మన సరిహద్దు పంచుకునేటటువంటి 4096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్లో ప్రమాదకరమైనటువంటి ధోరణులు పొడసూపుతున్నాయి. బంగ్లాదేశ్లో ఇంత మటుకు సైన్యము మతపరమైనటువంటి సెంటిమెంట్ని పెంచలేదు. బంగ్లాదేశ్లో పాలకులు ఎవరైనప్పటికీ కూడాను ఒక సెక్యులర్ ఫోర్స్గా సైన్యం నిలబడింది. మహమ్మద్ యూనుస్ 18 నెలల పాటు బంగ్లాదేశ్ని ఇస్లామైజ్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నించిన ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ దాన్ని అడ్డుకుంటూ వచ్చారు. ఇప్పుడు వకారుజ్జమాన్లోనే మార్పు వచ్చింది. ఇటీవలి కాలంలో ఇంతకుముందు క్లీన్ షేవెన్గా ఉండేటటువంటి వకారుజ్జమాన్ తారిఖుర్ రెహమాన్ దేశ ప్రధానమంత్రి అయిన తరువాత, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, జమాతే ఇస్లామీ 75 సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షం అయిన తరువాత ఆయన గడ్డం పెంచుకోవడం ప్రారంభించారు. ఆర్మీలో క్లీన్ షేవెన్గా ఉండడం నుంచి గడ్డం పెంచుకునే దిశగా రావడము అంటే ఆర్మీ చీఫ్ యొక్క ఆలోచనల ఇస్లామైజేషన్ జరుగుతోందన్నమాట. గత సంవత్సరం దాదాపు ఇలాంటి సమయంలోనే కృష్ణాష్టమి సమయంలో ఆయన, అప్పట్లో బెంగాల్లో ఉన్నటువంటి హిందువులపైన చాలా దాడులు జరుగుతున్న సమయంలో మనము కృష్ణాష్టమి నాడు కృష్ణుని యొక్క యుద్ధనీతి నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాలి అని ప్రసంగించాడు. ఆర్మీ జనరల్స్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ కృష్ణాష్టమి నాడు కృష్ణుడి యొక్క యుద్ధనీతి నుంచి బంగ్లాదేశ్ పాఠాలు నేర్చుకోవాలి. కృష్ణుడు ఏ రకంగా యుద్ధం చేశాడు, ఏ రకంగా వ్యూహాలు పన్నాడు, వీటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలని చెప్పి ఆయన అన్నారు. ఇప్పుడు ఆ మాట ఆయన అనడం లేదు. కేవలం మాట అనకపోతే పెద్దగా తేడా లేదు. కానీ ఆయన ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ ఆర్మీ ఇస్లామిక్ వాల్యూస్ అనుసరించి పనిచేయాలి అని చెప్పి 4 ప్రత్యేకమైనటువంటి కంపెనీలని ఏర్పాటు చేశారు. కొందరు సైనికుల సమూహంతో ఒక కంపెనీ ఏర్పాటు అవుతుంది. ఈ 4 కంపెనీలకి ఇస్లాం యొక్క మొదటి 4 ఖలీఫాల పేర్లు పెట్టారు. ఖలీఫా ఉమర్, ఖలీఫా అలీ, ఖలీఫా ఉస్మాన్, ఖలీఫా అబూబకర్. వీళ్ళ పేర్లు ఈ 4 కంపెనీలకు పెట్టారంటే ఇస్లాంలోని తొలి 4 జనరల్స్, పైగంబర్ తరువాత అధికారాన్ని చేపట్టినటువంటి వాళ్ళు ఈ అబూబకర్ కావచ్చును, ఉస్మాన్ కావచ్చును, ఉమర్ కావచ్చు, అలీ కావచ్చు, వీళ్ళ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే నెమ్మదిగా ఇస్లామైజేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ ఆర్మీ జరుగుతోంది. ఇంతకాలము అది జరగలేదు. ఇంతకాలము ఈ తరహా ధోరణులను అడ్డుకుంటూ వచ్చారు. ఇప్పుడు జనరల్ స్వయంగా గడ్డం పెంచుకోవడంతో పాటు ఈ 4 ఖలీఫాల పేరుతో 4 కంపెనీలను ఏర్పాటు చేయటము బంగ్లాదేశ్ ఆర్మీ యొక్క కమ్యూనలైజేషన్ జరుగుతుంది. పాకిస్తాన్ ఆర్మీలో ఇప్పటికే ఖురానిక్ కాన్సెప్ట్ ఆఫ్ వార్, జహాద్ ఇటువంటి అంశాల గురించి సైనికులకు ప్రత్యేకమైనటువంటి పాఠాలు ఉంటాయి. జియావుల్ హక్ పాలకుడైనప్పటి నుంచి ఇది పెరుగుతూ వచ్చింది. నానాటికి ఇది పెరుగుతూ వస్తుంది. అయితే ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ దగ్గరికి వచ్చాయి, కలిసి ఎక్సర్సైజెస్ నిర్వహిస్తున్నాయి. ఆ దేశపు ప్రముఖులు బంగ్లాదేశ్కి వస్తున్నారు, బంగ్లాదేశ్ సైనికాధికారులు ఆ దేశానికి వెళ్తున్నారు. కాబట్టి వీటి వల్ల నెమ్మదిగా ఇస్లామైజేషన్, సైన్యము యొక్క మతపరమైనటువంటి దృక్పథాన్ని పెంచుకోవడం అనేది బంగ్లాదేశ్లో జరుగుతోంది. వాస్తవానికి ఈ పరిణామాన్ని భారతదేశం అత్యంత జాగరూకతతో గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశ్ 1971లో ఏర్పాటైనప్పటి నుంచి కూడాను ఒక సెక్యులర్ ఫోర్స్గా ఉంటూ వచ్చింది. ఆ దేశంలో ఒక బ్యాలెన్సింగ్ ఫోర్స్గా నిలుస్తూ వచ్చింది. ఇప్పుడు ఆర్మీలోనే మతపరమైన ఆలోచన పెరిగినట్లయితే దీనివల్ల చాలా సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. నిజానికి 1973 సెప్టెంబర్లో అలీన దేశాల సమావేశం జరిగింది. నాన్ అలైన్డ్ కంట్రీస్ యొక్క సమావేశం జరిగింది. అప్పుడు ఫిడెల్ కాస్ట్రో క్యూబాకి అధినేతగా ఉండేవారు. నాన్ అలైన్డ్ మూవ్మెంట్కి ఆయన నాయకుడిగా ఉండేవారు. ఆయన
షేక్ ముజీబుర్ రెహమాన్తో ప్రత్యేకంగా మాట్లాడారు. నేను హిమాలయాల్ని చూడలేదు, కానీ షేక్ ముజీబుర్ రెహమాన్ని చూస్తున్నాను, హిమాలయ సదృశమైనటువంటి వ్యక్తిత్వం ఆయనది అంటూ, మీరు పాకిస్తాన్ సైన్యంలో పనిచేసి యుద్ధం పూర్తయ్యేంత వరకు పాకిస్తాన్ సైన్యంలో ఉండి ఆ తరువాత బంగ్లాదేశ్ ఏర్పాటైన తరువాత సైన్యంలోకి వచ్చినటువంటి వాళ్లను కీలక పదవులలో ఉంచకండి అని సలహా ఇచ్చాడు. సరిగ్గా అదే సమయానికి షేక్ ముజీబుర్ రెహమాన్ మొత్తం యుద్ధ సమయంలో బెంగాలీ సైనికుడు అయినప్పటికీ పాకిస్తాన్తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిని బంగ్లాదేశ్ యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్గా అపాయింట్మెంట్ చేశారు. ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ షేక్ ముజీబుర్ రెహమాన్ హత్యాయత్నం గురించి కానీ సైనిక తిరుగుబాటు గురించి కానీ ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ఫలితంగా ఆగస్టు 1975లో షేక్ ముజీబుర్ రెహమాన్ యొక్క మొత్తం కుటుంబాన్ని ఒక షేక్ హసీనా వాజెద్ తప్ప, ఆమె చెల్లెలు తప్ప మిగతా అందరినీ హతమార్చి బంగ్లాదేశ్ని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ చేశారు. ఫిడెల్ కాస్ట్రో ఇచ్చినటువంటి వార్నింగ్ని షేక్ ముజీబుర్ రెహమాన్ వినలేదు. షేక్ హసీనా చెల్లెలు ఆ సమయంలో భారతదేశంలో కలకత్తాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చనిపోలేదు, మిగతా అందరూ కూడాను చనిపోయారు. మొత్తం కుటుంబం చిన్నపిల్లలతో సహా. ఈ మొత్తము పని ఎవరు చేశారంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ముజీబ్ అపాయింట్ చేసినటువంటి పాక్ మద్దతుదారులు. కాబట్టి బంగ్లాదేశ్లో సైన్యంలో ఈ తరహా మార్పు రావడం అంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. దీనిని భారతదేశము నిఘా పెట్టి పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు అక్కడి పరిణామాల్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఏ రకమైన మార్పు వచ్చినా బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొరబాటు పెరిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి ఉగ్రవాదం ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా చొరబాట్లు పెరిగి ఇక్కడ ఉన్నటువంటి జనాభా సంతులనం కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంది. అదృష్టవశాత్తు మణిపూర్లో, త్రిపురలో, అస్సాంలో, అదేవిధంగా బెంగాల్లో హిందూ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాలు ఉన్న కారణంగా దీన్ని అడ్డుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారు. కానీ బంగ్లాదేశ్ లోపల ముఖ్యంగా సైన్యం వ్యవస్థలో వస్తున్నటువంటి ఈ మార్పులు అత్యంత ప్రమాదకరమైనవి. వీటి మీద దృష్టి పెట్టి ఉంచవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.